వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ న్యూస్ ఛానల్. యాప్రాలో ఎంఆర్ కృష్ణ విగ్రహానికి ఘన నివాళి. యాప్రాల్ ప్రాంతంలో ఎంఆర్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమర యోధుడు, మాజీ కేంద్ర రక్షణ మరియు పరిశ్రమల మంత్రిగా సేవలందించిన ఆయనకు ఈ కార్యక్రమం ద్వారా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవకరణ్, జయరామ్, దినకరన్, హెచ్ఎస్ శ్రీధర్, రాకేష్ మరియు వరలక్ష్మి గారు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా పెద్ద మొత్తంగా నిర్వహించిన ఈ నివాళి కార్యక్రమంలో నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. మన డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ మిస్టర్ ఎంఆర్ కృష్ణ అవార్డు 21st డెత్ యానివర్సరీ నుంచి మా జేజే నగర్ కాలనీ, అంటే ఈ జేజే నగర్ కాలనీ స్థాపించింది ఆయన ఎంఆర్ కృష్ణ గారు. ఎందుకంటే ఆ రోజులో మేము ఒక హీరోలను ఎస్సీ కుల వాసులు వాళ్ళకు ఆయన ఎంతో కృషి చేసి మా ఒక ఎస్సీ కాస్ట్ గురించి ఆయన కొట్లాడి ఆయన ఫ్రీడమ్ ఫైటరు ప్లస్ అధికార 30 సంవత్సరాలు పార్లమెంట్లో సేవ చేస్తూ మరియు ఆయన ఫస్ట్ క్యాబినెట్లో జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ క్యాబినెట్ డాక్టర్ అంబేద్కర్ కూడా తను లా మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ క్యాబినెట్లో పనిచేసిన ఘనత ఎంఆర్ కృష్ణ గారు. మా ఒక ప్రాంతంలో అరవమాల ప్రాంతంలో ఒక పేద కుటుంబం నుండి పార్లమెంట్తో ఆయన మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రజలు ఆయనని పార్లమెంట్కి పంపిస్తున్నారు. ఏదైనా తను వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ వెంబడే ఉండి డాక్టర్ అంబేద్కర్ ఇక్కడ తనకు టికెట్ ఇచ్చి గెలిపించి ఆయన 30 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నారు. తర్వాత తను చేసిన సేవలు దేశానికి చేశారు. నాట్ ఓన్లీ మా కాలేజీ ఫౌండర్ ఉన్నప్పటికీ కూడా దేశంలో ఆయన డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నాడు, మరియు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు, షిప్పింగ్ యార్డ్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత ఒలింపిక్ గేమ్స్లో తన ఒక మెంబర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇలాంటి సేవలు అరవమాలకి కాదు, కానీ ఆయన యూనియన్ మినిస్టర్గా ఉండి యావత్ భారతదేశంలో ఆయన సేవ చాలా ఘనంగా చేశారు. చివరి రోజులలో తను ఇక్కడ వచ్చేసి ఆయన ఒక ఆశ ఏమంటే నా ప్రజలకు సేవ చేయాలి అని ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి లక్ష్మి గారిని మరి ఇంకో కొంతమందిని అందరినీ ట్రస్ట్గా చేసి మా కుటుంబం మా పేదవాళ్ళని ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన ఒక విజన్ పెట్టేసి వెళ్ళాడు. కాబట్టి ఆ విజన్ ఫుల్ఫిల్ చేయడానికి మేమందరము కృషి చేస్తామని కలిసి కట్టి అందరు ట్రస్ట్ మెంబర్స్ అందరూ నాయకులు ఎవరైతే ఉన్నారో మా ప్రాంత జనాలను ఇంకా అభివృద్ధి చెందాలి. ఆయన ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఆయన ఒక ఐడియాలజీ ఎలా ఉన్నదంటే ఆయన డిస్కషన్ చేసినప్పుడు మనం ఒక నర్సింగ్ కాలేజ్ కట్టాలా, మన పేద పిల్లలు నర్సింగ్ చేసి బతకవచ్చు, మరి ఒక ఇన్స్టిట్యూషన్ కాలేజ్. నేను అప్పుడే ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మేము అందరూ సికింద్రాబాద్ హైదరాబాద్ కాలేజ్కి వెళ్తున్నారు ఆడపిల్లలందరూ, మనకు ఒక కాలేజ్ కట్టియండి ఇక్కడ అని ఉద్దేశంతో బ్యాంకు, పెట్రోల్ పంప్ అన్ని డిస్కషన్ చేసినాం, అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఐటీఐలో స్కూలు ఐటీఐ నడిపించాడు. మన ఉద్దేశం అంటే ప్రతి పౌరుడు చదువుకోవాలి. ఆయన ఒక విజను, ఆ విజన్ని ఫుల్ఫిల్ చేయడానికి లక్ష్మి గారు ఇంకా గత టీం చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఆయన విజన్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశాను. మాజీ సెంట్రల్ మినిస్టర్ గారు ఎంఆర్ కృష్ణ గారు ఒక వర్ధంతి, 21వ వర్ధంతి ఇది. మీ అందరికీ తెలుసు ఎంఆర్ కృష్ణ ఇంత పెద్ద ఫిగర్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక పేరు పొందిన లీడరే. గత 60 ఏళ్ళ ముందే ఆయన మంత్రిగా అయి మరి 2-3 స్లమ్స్ స్థాపించి జేజేనగర్ కానివ్వండి, మరి అక్కడ ఒక జేజేనగర్ కానివ్వండి, ఇలాంటి స్లమ్స్ స్థాపించి ఒక పెద్ద ఘనకార్యం చేశారు. ఇదే కాకుండా పేద ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన ఒక ఇది ఉండే ఇంట్రెస్ట్ ఉండే.
సంస్థ ఉన్న వారికి వాళ్ళ జీవితం ఎట్లా సాగుతున్నది, మరి వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలి. మరి ఆ రోజుల్లో కూడా ఆయన సెంట్రల్ నుంచి ఎన్నో స్కీమ్స్ తెచ్చి మా ఇక్కడ పేద ప్రజలకు సాయం చేయడం జరిగింది. అదే కాకుండా ఆయన ఇక్కడ అర్వమాల అని ఒక సబ్ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్లో అర్వమాల అనే ఒక సబ్ క్యాస్ట్, దానికి ప్రాముఖ్యత వహించాం. మరి ఆ రోజుల్లోనే ఆయన 5 సారి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు పెద్దపల్లి. అప్పుడు పెద్దపల్లి పెద్ద కాన్స్టిట్యున్సీ ఉండేది. ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి 2 కలిసి ఒక్క నియోజకవర్గం. మరి అంత పెద్ద కాన్స్టిట్యున్సీకి ఆయన నాయకత్వం వహించారు, రిప్రజెంట్ చేశారు 5 సారి. మళ్ళీ కనీసం 20 సారి మినిస్టర్గా ఉండే, సెంట్రల్ మినిస్టర్. ఇంత పెద్ద వ్యక్తి ఆయన. కావున ఈరోజు ఆయన ఒక వర్ధంతి. మరి ఈ వర్ధంతిని కూడా ఎప్పుడు కూడా మరవకుండా మన వరలక్ష్మి ఆయనకు ఒక బిడ్డగా, ఆయనకు ఒక తల్లిగా అన్నీ కూడా సేవలు అందించింది ఆయన. ఆయన ఇవాళ ఇంత సేవ చేసిందంటే ఆయనకు అది ఎప్పుడు మరవలేని విషయం. మరి ఈరోజు కూడా ఆయన ఈరోజు కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇక్కడ వచ్చి జ్ఞాపకార్థంగా ఆయనకు పూలమాల అర్పించడం కానీ, మరి మా దాంట్లో వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఆయనని ఇప్పుడు కూడా గుర్తించుకుంటుందంటే ఆ ఘనత వరలక్ష్మి గారు జరుగుతున్నది. మరి దాని కానీ చాలా మంచి పెద్దలు వచ్చిందో గౌరవం గారు, అన్నా మధు గారు, చార్లీ కూడా పాపం బాగా అందిస్తాడు. చార్లీ కూడా పాపం డైలీ కూడా దీన్ని కేర్ టేకర్గా ఉండి క్లీన్ చేయడం కానివ్వండి, ఎవ్రీ మంత్ మాలలు అర్పించడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన కూడా ఈ సభాముగా నేను కొట్టిననుకుంటున్నాను. మరి ఇక్కడ వచ్చిన వారు అందరికీ కూడా ఇవాళ ఆయన వర్గానికి రోజు వచ్చి ఆయన జ్ఞాపకాలు చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ వహిస్తుంటాను. జై